నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనము. రక్షణను పొంది మారు మనసు కలిగి విశ్వాస జీవితాన్ని సాగిస్తున్న నీతో దేవుడు అంటున్నాడు, నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని. విశ్వాసము ద్వారా విజయము సాధించగలము. విశ్వాసము లేకుండా దేవుని రాజ్యాన్ని చేరలేము. విశ్వాసము లేకుండా స్వస్థత కలగదు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేము. రక్షణ, నిరీక్షణ, మారుమనసు మరియు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము వాక్యము వినుట వలన లభించును. జీవితాంతము వాక్యమును వింటూ దేవునితో సహవాసం చేస్తే మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న వారం అవుతాము. సిద్ధపాటు కలిగి ప్రభువుని ఎదుర్కోగలము. దేవుడు నీకు విశ్వాసమును మరియు సిద్ధపాటును దయచేసి దీవించునుగాక. ఆమేన్.